చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనుకూలంగా ఉన్నప్పుడు చెప్పుకోవడానికి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు చింపేయడానికి. చరిత్రగానే ఉంటుంది. సంక్షోభాలను తెస్తోంది, విజయాలను అందిస్తుంది, కొత్త స్నేహితులను సృష్టిస్తోంది, శత్రువులను పెంచుతుంది. చరిత్ర సంక్షోభాలు, సవాళ్లతో మలుపులను మోసుకొస్తుంది. జగజ్జేతగా ఏలాలని, కొనసాగాలని అమెరికా ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అమెరికా పనైపోయిందని, ప్రయత్నిస్తే తాను సూపర్ పవర్ కావాలని చైనా చాన్నాళ్ల నుంచి కోరుకుంటోంది. అగ్రరాజ్యమని పిలిపించుకుంటున్న అమెరికా ఆ కాలంలో ఎన్ని వేషాలు వేసినా ప్రజలకు పెద్దగా తెలిసేవి కావు. కానీ ఇప్పుడు చీమ చిటుకుమన్న విషయం ఏదోలా బయటకు పొక్కుతోంది. సో ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గాలు చాలా తక్కువ. ఏ విషయంలోనైనా స్పష్టంగా ఒక అభిప్రాయం చెప్పాల్సింది. మంచైనా చెడైనా, ఇష్టమైనా నిష్ఠూరమైనా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సింది. నాయకుల గురించి మనం పదే చెప్పుకుంటుంటాం. తమకు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే శిక్షించడమా, రక్షించడమా ఏదో ఒకటి చేయాల్సిందేనని. సహజంగా నాయకులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు తప్పు చేసినా మందలించి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే దేశాల దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం ఎలా ఉంటుందో కళ్ల ముందు కనిపిస్తోంది. తప్పు చేసిందని, సమస్యల్లో ఉందని అనుకూలంగా ఉన్న దేశాలను కాపాడకపోతే ఇక ఆ రెండు దేశాలకు ఒకరిపై ఒకరికి విశ్వాసం ఎలా ఉంటుంది? కానీ కొన్ని దేశాలు ఆయా దేశాలతో ప్రేమ నటించటం వెనక స్వార్థ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు కలగలిసి ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. ఇక చైనా గురించి అయితే అసలు మాట్లాడనక్కర్లేదు. సొంత లాభం కొంత మానుకోవాలని గురజాడ చెప్తే నాకేంటన్నది తప్ప తన డిక్షనరీలో మరో పదం లేని నీచత్వం డ్రాగన్ కంట్రీది. ఇవన్నీ చైనా ప్రపంచ సూపర్ పవర్ కావాలన్న ఆకాంక్షను నిర్వీర్యం చేస్తున్నాయి. డ్రాగన్ పైకి ప్రేమ నటిస్తున్నా ఆచరణలో అది చూపించకపోతే ఆ దేశాన్ని ఎవరు మాత్రం నమ్ముతారు? కానీ చైనా మాత్రం తాము వాడకుండా మూలన పడేసిన ఆయుధ సామాగ్రి తమ మిత్రదేశాలుగా తాను చెప్పుకుంటున్న దేశాలకు చౌక ధరలకు లేకుంటే ఉచితంగా ఇస్తూ తమ ప్రత్యర్థులపై పగ, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అలాగే తమ దేశంలో పనికి రాకుండా పోయిన ఆయుధాలను ఇరాన్ కు అంటగట్టి చవక్గా చమురును కొట్టేస్తోంది. అంతేనా? చెల్లించాల్సిన మొత్తాన్ని అమెరికా డాలర్లివ్వాలంటోంది. ఓవైపు యుక్రెయిన్తో యుద్ధంతో రష్యా ఆయుధ సరఫరా తగ్గిపోగా చైనా ఇరాన్తో డబుల్ గేమ్ ఆడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్కు అండగా అమెరికా రంగంలోకి దిగటంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. ఇరాన్ పై ప్రేమ కేవలం ఆ దేశం ద్వారా లబ్ధి పొందడానికే గాని ఆ దేశానికి మేలు చేసేందుకు కాదని ఇదే చైనా అసలు రంగు అని తాజాగా రుజువైంది. ఒళ్లంతా స్వార్థం, కుట్రలతో పనిచేసే డ్రాగన్ చరిత్రలో ఎన్నటికీ సూపర్ పవర్ కాదని తేల్చి చెప్పేయొచ్చు. 12 రోజుల పాటు ఇజ్రాయెల్ జెట్లు ఇరాన్ భూభాగంపై సైనిక అణు కేంద్రాల వద్ద దాడి చేయడంతో ఆ దేశం కొలిమిలా మండిపోయింది. మొదటి 48 గంటల్లోనే ఇజ్రాయెల్ ముందస్తు వ్యూహాన్ని అమలు చేసింది. టార్గెట్ ఓరియంటెడ్ గా అటాక్ చేసింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. సీనియర్ రెవల్యూషనరీ గార్డ్ జనరల్స్ ను, శాస్త్రవేత్తలను లేపేసింది. ఇజ్రాయెల్ పైలట్లు అదేదో తమ దేశంలో శత్రువులపై దాడి చేస్తున్నట్టుగా ఇరాన్ గగనతలంపై నిర్భయంగా టార్గెట్స్ పై అటాక్ చేశారు. అంతేకాదు దాడులు చూస్తూ ఇరాన్ నుంచి తప్పించుకోగలిగారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ఒక చేదు నిజాన్ని వెల్లడించింది. యుద్ధం జరుగుతున్న తీరు, ట్రెండ్ అన్ని మారిపోయాయి. మూలన పడేసిన వార్ జెట్స్ ప్యాచ్ వర్క్ అప్గ్రేడ్ చేసుకుని ఆయుధాలతో యుద్ధం చేయాలనుకుంటే భంగపాటు తప్పదని తేలిపోయింది. ఇరాన్ వైమానిక దళం ఇజ్రాయెల్ సాంకేతిక ఆధిపత్యం ముందు తేలిపోయింది. కానీ శత్రువును చంపి మట్టిలో కప్పి పారేయాల్సిందేనన్న నాయకత్వం, బలమైన కాంక్ష ఇరాన్ ఆశను చావనివ్వలేదు. ప్రత్యర్థిని ఓడించాలన్న కసితో ఇరాన్ యుద్ధం చేయాలని డిసైడ్ అయింది. చావో రేవో తేల్చుకోవాలనుకుంది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను అలాగే డ్రోన్ల సమూహాలతో ఇజ్రాయెల్ భూభాగాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ నగరాలు, సెక్యూరిటీ కేంద్రాలపై విరుచుకుపడింది. ముందెన్నడూ లేని విధంగా మిసైళ్ల వర్షం కురిపించింది. ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ఇజ్రాయెల్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇజ్రాయెల్ గతంలో ఎన్నడూ లేనంతగా భయపడిపోయింది. టెల్ అవీవ్, హైఫాలోని పలు ప్రాంతాలు ఏళ్ల తరబడి ఈజిప్ట్, సిరియాతో జరిగిన యుద్ధాల్లో చూడనంత విధ్వంసాన్ని 12 రోజుల మినీ యుద్ధంలో ఇజ్రాయెల్ చూసింది. ఇరాన్ దాడులతో కళ్లు తేలేసింది. భయం అంటే ఏంటో తొలిసారి రుచి చూసింది. ప్రజలు చావు భయంతో అండర్ గ్రౌండ్ బంకర్లలో తలదాచుకున్నారంటే ఇరాన్ దాడులు ఏ రకంగా ఉన్నాయో ఊహించవచ్చు. ప్రాణాలు ఉంటాయా పోతాయా అన్న భయంతో ప్రజలు తల్లడిల్లిపోయారు. తొలిసారిగా ఇజ్రాయెల్ ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. ఇరాన్ సిరియా, లెబనాన్, ఈజిప్ట్ దేశాల్లా కాదని, ఆ దేశం జోలికెళ్తే మటాషేనని, ప్రతిఘటన బలంగా ఉంటుందని, ఓడించడం కష్టమేనని ఇజ్రాయెల్కు స్పష్టత వచ్చేసింది. అయితే నష్టం రెండు దేశాలకు సమానంగా లేదు. ఇజ్రాయెల్ సైనిక మౌలిక సదుపాయాలతో చెక్కు చెదరకుండా ఉండగా ఇరాన్ వ్యూహాత్మక ఆయుధగారాలు, సౌకర్యాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఇరాన్ నాయకత్వానికి ఈ వ్యవహారం సైనిక అవమానం కంటే ఎక్కువ. సవాళ్లు విసరడం కాదని, సన్నద్ధత ముఖ్యమని ఇరాన్ పాలకులకు తెలిసింది. చేదు నిజాన్ని ఇరాన్ గుర్తించింది. ఇజ్రాయెల్ విమానాలు విచ్చలవిడిగా ఇరాన్ గగనతలాన్ని దాటి
ఇరాన్ అంటే భయం లేదన్నట్టుగా దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేని దుస్థితిలో ఇరాన్ వైమానిక బలగాలున్నాయి. ఇరాన్ పాలకుడు ఖమేనీ ఇస్తున్న ధైర్యం, నూరిపోస్తున్న తెగువ బాగానే ఉన్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో ఆ దేశ వ్యవస్థలు తేలిపోయాయి. మనపై దాడి జరిగితే కాపాడలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా, చేతగానోళ్లా మనోళ్లు అని ప్రశ్నించేలా ప్రజల్లో అనుమానాలు కలిగేలా చేశాయి. ఆకాశంలో యుద్ధం వచ్చే రోజుల్లో విజేతను నిర్ణయించడం ఖాయమన్న సందేశం తాజాగాను రుజువైంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా పాకిస్తాన్ POKలోని టార్గెట్స్ ను 100% అక్యురసీతో ధ్వంసం చేయగలిగిందంటే అందుకు టెక్నాలజీయే ముఖ్యం. గురి చూసి కొట్టగలిగే శక్తి వైమానిక దళం అందిస్తోంది. యుద్ధంలో విజేతను నిర్ణయించగల విభాగంలో తమ దేశం చేతగానితనాన్ని ఇరాన్ తెలుసుకుంది. బలగాలు ఆధునీకరించకపోతే వైమానిక ఆధిపత్యం ఒక్కదానితోనే యుద్ధ ఫలితం తారుమారవుతుందని ఖమేనీ సర్కార్ తెలుసుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి కల్లోలం ఇరాన్కు తన మిత్రులెవరూ శత్రువులెవరన్నది తెలుసుకునేలా చేసింది. దూరంగా ఉండి 2 మంచి మాటలు మాట్లాడటం, అవసరానికి కావాల్సిన సరంజామాను అందివ్వడం ఇవన్నీ కూడా సహజంగా చేయాల్సినవే. కానీ యుద్ధ సమయంలో సంక్షోభ వేళ ఇరాన్ పరిమితులేంటో ఆ దేశానికి తేట తెల్లవైంది. ఏళ్ల తరబడి ఇరాన్ రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటూ వస్తోంది. యుక్రెయిన్లో యుద్ధానికి మాస్కోకు ఇరాన్ డ్రోన్లు, మందుగుండు సామాగ్రిని ఉడతాభక్తిగా సమర్పించుకుంది. కానీ తనపై ఇజ్రాయెల్ దాడి చేస్తే, సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తే కనీసం జోక్యం చేసుకుంటుందని రష్యా విషయంలో ఇరాన్ భావించింది. సహాయం చేస్తుందని ఆశించింది. కానీ నాటాన్స్, ఎస్ఫహాన్ పై క్షిపణుల వర్షం కురుస్తుంటే రష్యా స్పందించలేదు. అంతర్జాతీయ భాషలో ఇజ్రాయెల్ దాడులను ఖండించి ఊరుకుంది. అంతేకాని ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడానికి ఇరాన్ కోసం రాడార్లు అందిస్తానని, సైనిక సాయం చేస్తానని కూడా చెప్పలేదు. ఇరాన్ ఆయుధగారానికి అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు అందిస్తామన్న భరోసా ఇవ్వలేదు, ధీమా ఇవ్వలేదు. నిజానికి దాడులను కట్టడి చేసేలా గ్రౌండ్ వర్క్ కోసం సపోర్ట్ చేస్తామన్న నమ్మకాన్ని కలిగించలేదు. కేవలం రష్యా అధికారులు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి సానుభూతి వ్యక్తం చేశారంతే. ఇజ్రాయెల్ తో సంబంధాలను ప్రమాదంలో పడేయడానికి రష్యా ఇష్టపడలేదు. అనవసరంగా ఇరాన్ కు సాయం చేయాలని చూస్తే సిరియాలో రష్యా కార్యకలాపాలను ఇజ్రాయెల్ ప్రశ్నిస్తుందని పుతిన్ సర్కార్కు తెలుసు. యుక్రెయిన్ విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోందని భయం కూడా ఉంది. అసలే ట్రంప్, ఆపై మూర్ఖత్వం తమకు ఎక్కడ ఇబ్బందులు కలిగిస్తాయోనని రష్యా చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్కు చైనా తప్ప గత్యంతరం లేకుండా పోయింది. డ్రాగన్ అయినా ఏదైనా సాయం చేస్తుందా అంటే అది కూడా అనుమానమేనని తాజా ఉదంతాలు రుజువు చేశాయి. ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వేగంగా ఖండించి డ్రాగన్ కంట్రీ కిమ్మనకుండా ఊరుకుంది. ఇరాన్ ప్రకటనలకు తోడు తమ ప్రకటనతో సరిపెట్టేసింది. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులను ప్రత్యేకంగా ఖండించే యూరప్ దేశాల తీర్మానాన్ని నిరోధించడంలో చైనా దౌత్యవేత్తలు కొంత నిలబడ్డట్టుగా కనిపించినా గ్రౌండ్ రియాలిటీలో ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. ఇజ్రాయెల్ వైమానిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎటువంటి రాడార్ వ్యవస్థలను అందిస్తామన్న భరోసా ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అవి వర్కౌట్ కావన్న విషయం ఆపరేషన్ సింధూర్ ద్వారా రుజువైంది కూడా. కనీసం అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తామని గ్యారంటీ ఇవ్వలేదు, నమ్మకం కలిగించలేదు. ఇరాన్ పై దాడులు జరగకుండా సహాయపడే నిఘా సమాచారాన్ని షేర్ చేసుకోలేదు. ఇరాన్ లో ఉన్న చైనా పౌరులను ఖాళీ చేయించడంపై పెట్టిన శ్రద్ధ ఆ దేశానికి సాయం చేయాలన్న ఇంగితం మాత్రం డ్రాగన్ కు లేకపోయింది. అతి తెలివితేటలతో మొత్తం వ్యవహారంలో ఇరాన్ తనను తాను సమర్థవంతంగా ఒంటరి చేసుకుంది. ఈ ఘటనలు సంవత్సరాలుగా ఇరాన్ నిర్మించుకున్న ఆర్థిక, దౌత్య భాగస్వామ్యాల సత్తాను చాటి చెప్పింది. ఇరాన్ నిజంగా ఎంత ఒంటరో రుజువు చేసింది. సహజంగా రష్యా, చైనా, అమెరికాను దెబ్బకొట్టేసేందుకు తాము కూడా ప్రపంచ అగ్రరాజ్యాలమన్న ఫీలింగ్ కలిగించడం కోసం ఇరాన్ విషయంలో కొంత పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా యూరప్, అమెరికాకు చికాకు కలిగించినంత వరకేనని తాజాగా రుజువైంది. అమెరికాతో విస్తృత భౌగోళిక రాజకీయ పోటీలో ఇరాన్ తమకు ఒక బిజినెస్ మ్యాన్ యాంగిల్ మాత్రమే ఆ 2 దేశాలు చూశాయి. కానీ ఇజ్రాయెల్తో బహిరంగ ఘర్షణ, అమెరికాతో చిక్కులు ఎదురవుతాయనుకున్నప్పుడు 2 దేశాలు ఎస్కేప్ ధోరణి అవలంబిస్తాయి. ఇరాన్ నాయకత్వం, విదేశాంగ విధానం దాని పొత్తుల లోతును అతిగా అంచనా వేసిందని చైనా, రష్యా దేశాలు వ్యవహరించిన తీరు చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి సాయం చేయకుండానే సరిపెట్టిన చైనా ఇరాన్కు నమ్మకమైన ఆర్థిక భాగస్వామిగా మాత్రం స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేర్చుకుంటోంది. 2021లో 2 దేశాలు 25 ఏళ్ల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరాన్ ఇంధనం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, భద్రతా రంగాలలో $400 బిలియన్ పెట్టుబడులకు చైనా హామీ ఇచ్చింది. ప్రతిగా ఇరాన్ భారీగా చమురును తగ్గింపు ధరలకు సరఫరా చేయడానికి కట్టుబడి ఉంటానంది.
చౌక చమురు చైనా వృద్ధికి జీవం పోయడమే కాదు, ఆ దేశ విదేశీ మారకాన్ని పొదుపు చేస్తుంది, ఇంధన దిగుమతులను సులభతరం చేస్తుంది. ఈ ఒప్పందం అగ్రరాజ్యాల ఆంక్షలకు పెద్ద దెబ్బగా అమెరికా, యూరప్ దేశాలు ఎన్ని కుట్రలు చేసినా ఇరాన్ మనుగడ సాగించగలదని, అభివృద్ధి చెందగలదనే సందేశాన్ని ఇచ్చింది. గత 3 ఏళ్లుగా చైనా, ఇరాన్ ఈ సహకారాన్ని అమలు చేయడానికి డజన్ల కొద్దీ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చైనా నిర్మాణ సంస్థలు ఇరాన్ ఓడరేవులు, రైల్వేలను ఆధునీకరించడంలో సహాయపడ్డాయి. అయితే చైనా టెలికమ్యూనికేషన్ కంపెనీలు అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్లో విస్తరించాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కీలకమైన కారిడార్ విషయంలో ఇరాన్ను చైనా భాగస్వామిగా చూస్తోంది. అదే సమయంలో ఇరాన్ సైతం తాము చైనా వల్ల ఏదో రకంగా మేలు పొందాలని, అంతకు మించి గత్యంతరం లేదని భావిస్తోంది. అమెరికా ఆంక్షల వేళ తమకు కొంత ఉపశమనంగా చూస్తోంది. కానీ ఇజ్రాయెల్తో యుద్ధం, ఈ భాగస్వామ్యంలోని వైరుధ్యాలు బయటపడ్డాయి. చైనా దీర్ఘకాలంలో ఒక క్లారిటీతో ఉంది. పశ్చిమాసియాలోని అన్ని వైపులా ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య జరిగే ఏ యుద్ధంలోనైనా తాము తటస్థంగా ఉండాలనుకుంటోంది. ఇలా ఉండటం వల్ల గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరాలను పొందేందుకు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రాజెక్టులను దక్కించుకోవడానికి రక్షణ, భద్రతా బాధ్యతల జోలికెళ్లకుండానే తమ వ్యాపారం తాము చేసుకోవాలనుకుంటోంది. కానీ వివాదం పెరిగే కొద్దీ చైనా తటస్థంగా కనిపించడం కష్టమవుతుంది. ఇజ్రాయెల్ దాడులను పదే పదే ఖండించడం, ఇరాన్ ఆత్మరక్షణ ప్రతీకార వాదనలను దాని నిశ్శబ్దంగా ఆమోదించక తప్పనిసరి పరిస్థితుల్లోకి చైనా నెట్టబడుతోంది. ఇరాన్ కు దగ్గరగా వెళుతుందనే అభిప్రాయాలను ఇజ్రాయెల్లో కలిగించింది. దీంతో ఇజ్రాయెల్ విధాన నిర్ణేతలు తమ ఓడరేవులు, సాంకేతిక రంగాలలో చైనా పెట్టుబడులు జాతీయ భద్రతా ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. చైనాకు ఇజ్రాయెల్ విసిరిన సవాలు చాలా లోతైనది. పెరుగుతున్న ప్రపంచ శక్తిగా చైనా అమెరికా నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా కనిపించాలని కోరుకుంటోంది. సైద్ధాంతిక జోక్యంతో భారం లేని ఆర్థిక సహకార నమూనాను అందిస్తోంది. అయినప్పటికీ పలు దేశాలు చైనా నుండి వర్తకం, వాణిజ్యం కంటే ఎక్కువగా ఆశిస్తున్నారు. సంక్షోభ సమయాల్లో తమ భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నారు. అవసరమైతే తమ తరపున ప్రత్యర్థులతో చైనా వచ్చి పోరాడాలనుకుంటున్నారు. భద్రత హామీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, చైనా దౌత్య వ్యూహాలు ఇంకా ప్లాన్ చేసేలా లేవన్న విషయాన్ని తేటతెల్లం చేశాయి. ఇరాన్, రష్యా, చైనా రెండూ యుద్ధంలో పాల్గొనకపోయినా చైనా మాత్రం తమ ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి శక్తి ఎంతన్నది తెలుసుకునేందుకు సందర్భం వచ్చిన ప్రతిసారి టెస్టింగ్ మాత్రం చేసుకుంటోంది. దాడుల తర్వాత ఇరాన్ అధికారులు 4.5 తరం మల్టీ రోల్ ఫైటర్ జెట్ చెంగ్డు J-10C విగరస్ డ్రాగన్ ను కొనుగోలు చేయడానికి చైనా డీలర్లతో చర్చలు వేగవంతం చేశారు. ఇరాన్ వైమానిక దళం కోల్డ్ వార్ 1979 విప్లవానికి ముందు కొనుగోలు చేసిన పాత తరం F-4లు, F-40లను కాలం వెళ్లదీస్తోంది. తాజా యుద్ధ రీతికి ఈ విమానాలు ఎంతమాత్రం పనికిరావని ఆ దేశానికి అర్థమైంది. MiG-29లు ఇజ్రాయెల్, F-35లు సరిపోవని క్లారిటీ వచ్చేసింది. ఆధునిక ఏవియానిక్స్, యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే రాడార్, P-415 లాంగ్ రేంజ్ క్షిపణులతో కూడిన J-10C కొంతమేర ఇరాన్ సామర్థ్యాన్ని ఇస్తోందని భావిస్తోంది. వీటిని తమ అమ్ముల పొదిలో ఉంచాలని చాన్నాళ్లుగా ఇరాన్ ప్రయత్నిస్తూనే ఉంది. 2015లో మొదట J-10Cని కొనుగోలు చేయడాన్ని ప్రారంభించింది. కానీ చమురు కాకుండా తమకు విదేశీ కరెన్సీలో చెల్లింపులు కావాలని చైనా పట్టుబట్టంతో ఒప్పందం విఫలమైంది. ఐక్యరాజ్య సమితి ఆయుధ ఆంక్షలు ఇరాన్ అత్యాధునిక ఆయుధాల సేకరణను క్లిష్టతరం చేశాయి. 2021 ఒప్పందాన్ని తిరిగి ప్రారంభించినా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇరాన్ చైనాపై ఆధారపడే బదులు రష్యా హార్డ్వేర్ కు, ముఖ్యంగా Su-35కి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా డెలివరీల్లో జాప్యం ఇరాన్ కు శాపంగా మారింది. గత్యంతరం లేక తిరిగి చైనా వైపు చూసేలా చేసింది. రష్యా ఇరాన్ కు వాగ్దానం చేసిన 50లో కేవలం 4 Su-35లు మాత్రమే పంపిణీ చేసింది. ఎయిర్ ఫోర్స్ ను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని ఇరాన్ చర్యలు మొదలుపెట్టింది. సాంకేతికంగా ఉన్నతమైన ప్రత్యర్థికి వ్యతిరేకంగా క్షిపణులు, ప్రాక్సీలపై ఆధారపడటం చాలదని ఆ దేశం క్లారిటీతో ఉంది. ఇజ్రాయెల్తో యుద్ధం ప్రపంచానికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఆకాశం నుంచి జరిపే యుద్ధం గంటల్లోనే కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోందని. ఇరాన్ అధికారులు ఎంత ధీమాగా ఉన్నప్పటికీ ప్రజల నుండి ఈ ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తోంది. J-10Cని కొనుగోలు చేసి దేశీయ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం ద్వారానే ఇరాన్ వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలని చూస్తోంది. ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా నుండి శిక్షణ, యుద్ధ భూమిలో చర్యల విషయంలో ఎంతో సహకారం పొందుతోంది. కీలక సమయంలో నిఘా సపోర్ట్ చేస్తోంది. కానీ ఇటీవలి అమెరికా ఇజ్రాయెల్ ను దెబ్బకొట్టాలన్న ఇరాన్ సంకల్పం స్పష్టంగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యంతో నిండిన తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి మార్కెట్లు చూసుకుంటున్న చైనా ఇరాన్ విషయంలో అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కానీ పొరుగున ఇజ్రాయెల్, అమెరికా చూస్తూనే ఉన్నాయన్న టెన్షన్ కూడా ఆ దేశంలో ఉంది. ఇదే చైనాను సందిగ్ధంలో పడేస్తోంది. ఇరాన్ పునర్వ్యవస్థీకరణకు మద్దతివ్వడం అంటే ఇజ్రాయెల్ ను మరింత దూరం
చేసుకోవడమేనని, అమెరికా చర్యలకు వెల్కమ్ పలికినట్టేనని డ్రాగన్ కంగారు పడుతోంది. కానీ వెనక్కి తగ్గటం అంటే పశ్చిమాసియాలో డ్రాగన్ ప్రణాళికలకు నీళ్లొదిలినట్టేనని భావించాలి. 400 బిలియన్ల ఒప్పందాలు ప్రశ్నార్థకమవుతాయి. శిథిలావస్థకు చేరుకున్న ఇరాన్ ఆయుధాలను ప్రక్షాళన చేసే విషయంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇరాన్ కు చైనా సపోర్ట్ చేయడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ తో సమస్యలు ఎదుర్కోకుండా ఉండగలదా? ఇరాన్ తో పార్ట్నర్షిప్ కంటిన్యూ చేయగలదా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సైనిక సమతుల్యతను, చైనా ఆలోచనలను, వ్యూహాలను కూడా పరీక్షించింది. చైనా తటస్థ వైఖరి వల్ల కలిగే నష్టాలను ఎదుర్కోవాల్సింది. రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో భారీగా ఆయుధాలు కలిగిన ఇరాన్ను మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనన్న భావనలో ఉండే ఇజ్రాయెల్ను చూడాల్సి రావచ్చు.